ఎక్స్ స్క్వేర్ ప్లస్ 79 స్క్వేర్ ఈక్వలెంట్ టు 172 స్క్వేర్ మైనస్ 88 స్క్వేర్ మైనస్ 8203. మీరు ఏ మెథడ్గా సాల్వ్ చేస్తారంటే అసలు నాకు నవ్వొచ్చింది సార్ ఒక వీడియో చూసి. రైట్, పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను చెప్పకూడదు కాబట్టి చెప్పిన సార్ ఏమన్నాడు, 79 స్క్వేర్ కనుక్కోండి, 172 స్క్వేర్ కనుక్కోండి, 88 స్క్వేర్ కనుక్కోండి, సబ్ట్రాక్ట్ చేయండి. ఇది చాలా క్యాలిక్యులేషన్ బేస్డ్ ప్రాబ్లం. ఇట్లాంటి క్వశ్చన్లు మీకు ఎగ్జామ్లో ఇస్తే వదిలిపెట్టండి. ఇది రైట్. సో స్టూడెంట్స్ ఇన్నోళ్ళందరూ ఏమనుకున్నారు, ఓ ఇట్లాంటి క్వశ్చన్లు ఇస్తే వదిలిపెట్టాలి. అసలు ఈ క్వశ్చన్ అనిల్ నాయర్స్ వేగా చేస్తే 2 ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్లు సార్, ఎగ్జాక్ట్ ఆప్షన్లు. చాలా కష్టం అనుకున్నాయి అన్నీ కూడా పోతాయి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 79 ఏమవుతుంది, ఆడ్ నంబర్ అవుతుంది. ఆడ్ నంబర్ని స్క్వేర్ చేస్తే ఆడ్ నంబర్. 172 ఏమవుతుంది, ఈవెన్ అవుతుంది. 88 ఏమవుతుంది, ఈవెన్ అవుతుంది. 8203 ఏమవుతుంది, ఆడ్ నంబర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈవెన్ మైనస్ ఈవెన్ ఈవెన్. ఆడ్ నంబర్ ఇటు వస్తే మైనస్ ఆడ్, మైనస్ ఆడ్ మైనస్ ఆడ్ ఈవెన్, ఈవెన్ మైనస్ ఈవెన్. వాడు నిన్ను పెద్ద క్యాల్కులేషన్లు ఏం అడగట్లేదు సార్. ఎక్స్ అనేది ఏం కావాలి, ఈవెన్ నంబర్ కావాలి. ఎక్స్ అనేది ఏం కావాలి, ఈవెన్ నంబర్ కావాలి. క్వశ్చన్ చూడంగానే నాకు సిఎండి పోయింది. నేను క్వశ్చన్తో పాటు ఆన్సర్ ఆప్షన్లు కూడా చదువుతాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 79 అనేది ఆడ్ నంబర్, 172 అనేది ఈవెన్ నంబర్, 88 అనేది ఈవెన్ నంబర్, 8203 అనేది ఒక నంబర్ బేసి సంఖ్య అండ్ సరి సంఖ్య అని ఎలా చూడాలో మీ అందరికీ తెలుసు. యూనిట్ డిజిట్ కనుక సరి ఉంటే అది సరి సంఖ్య, యూనిట్ డిజిట్ కనుక బేస్ ఉంటే అది బేస్ సంఖ్య. ఆడ్ నంబర్ ఇటు పోతే ఈవెన్ మైనస్ ఈవెన్ ఈవెన్, ఆడ్ మైనస్ ఆడ్ ఈవెన్, ఈవెన్ మైనస్ ఈవెన్ ఈవెన్. ఎక్స్ స్క్వేర్ కనుక ఈవెన్ నంబర్ అవుతే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఈవెన్ నంబర్. సో సి అండ్ డి అంటే ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్లో ఒకటి కరెక్ట్ అవుతే నీకు ఆ కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ 25%. 2 తీసేసావు అంటే ప్రాబబిలిటీ ఇంక్రీజ్ చేసావు. ఆస్ట్రాలజీ ఏంటి, అదొక ప్రాబబిలిటీ అవ్వచ్చు. ఇంతకుముందు శాంపుల్ స్పేస్లో 100 మందికి ఆ సేమ్ పరిస్థితుల వల్ల, ఆ సేమ్ ఎన్విరాన్మెంట్ వల్ల ఇట్లాంటి అవుట్కమ్ వచ్చింది. అదే ఎన్విరాన్మెంట్, అదే పరిస్థితి ఉంటే నీకు ఇట్లాంటి అవుట్కమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. జాతకము అనేది ఏంటి, ఒక ప్రాబబిలిటీ, హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అతని దగ్గర చాలా శాంపుల్ స్పేసెస్ ఉన్నాయి. శాంపుల్ స్పేసెస్ ఉండి రైట్ ఇలా చూడవచ్చు. సపోజ్గా అమ్మ వంట చేస్తూనే ఉంటాయి, చూడకుండా ఉప్పు స్పూను క్యాల్కులేట్ ఏం చేయదు. రోజు చేసి టక్కున ఇంత గుప్పడి తీస్తుంది, ఇంత వేస్తుంది. ఎందుకంటే తనకు అలవాటు అయిపోయింది. ఇంత అంటే 100 గ్రాములు వస్తుందో, 20 గ్రాములు వస్తుందో, 30 గ్రాములు వస్తుందో. ఇది అర్థమైపోయింది కదా సార్. ఇవన్నీ మీరు ఎక్కువ క్లాసులు వింటూనే ఉంటే మీకు ఐడియా వస్తుంది. సార్ నేను స్ట్రక్ అయిపోయాను 86, 80లో నేను స్ట్రక్ అయిపోయాను. ఏం లాజిక్ ఇది, ఈవెన్ నంబర్. సప్త సూత్రాలు. దయచేసి ఇట్లాంటి పనికి మాలిన వీడియోలు మీరు చూడకండి, మీ టైం వేస్ట్. రైట్, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు టీచర్లు అయిపోయారు యూట్యూబ్ వచ్చిన తర్వాత. రైట్, నౌ ఇంకో మెథడ్, యూనిట్ డిజిట్ మెథడ్ చూద్దాం. మీకు ఎలా చదవాలి అనే ఒక టెంప్లెట్ ఇస్తాను నేను. యూనిట్ డిజిట్ మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలి. ఇదెంత సార్, 9 స్క్వేర్ 81. ఇదెంత సార్, 2 స్క్వేర్ 4. ఇదెంత సార్, 8 స్క్వేర్ 4. ఇదెంత సార్, -03. 4 - 4 0. 4 - 4 0. ఇదెంత వచ్చింది, నెగటివ్ రిమైండర్ -3. నెగటివ్ రిమైండర్ -3 వస్తే పాజిటివ్ రిమైండర్ ఎంత, 0. పాజిటివ్ రిమైండర్ ఎంత, 0. 2 స్క్వేర్ ఎంత సార్, 4. 8 స్క్వేర్ ఎంత సార్, 4. 8203 యూనిట్ డిజిట్ ఎంత సార్, 3. 4 - 4 క్యాన్సల్ అయిపోయింది, మిగిలింది -3. ఎప్పుడైతే నాకు యూనిట్ డిజిట్ చేసేటప్పుడు నెగటివ్ వస్తే 10 యాడ్ చేయాలి. 10 - 3 ఎంత, 7. అంటే ఇక్కడ 6 పెట్టుకుంటే 6 స్క్వేర్ 36. 6 + 1 ఎంత, 7. 6 + 1 ఎంత, 7. అందరికీ లాజిక్ అర్థమైందా?
అర్థమవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి సార్. ఇదేమో 1, ఇదేమో 4. నేను ఇప్పటి వరకు ఎందుకు సార్ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇవన్నీ మీకు ఉపయోగపడే కాన్సెప్ట్లే సార్. ఇవన్నీ యూనిట్ డిజిట్ నెగటివ్ రిమైండర్ వచ్చినప్పుడు 10 యాడ్ చేసుకోవాలి అని ఎందుకన్నాను? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఇది కాన్సెప్ట్, దాని మీద ఒక ప్రాబ్లం తీసుకుంటున్నా. ఇది కాన్సెప్ట్, దాని మీద ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను. పెద్ద పెద్ద క్యాల్కులేషన్లు మీరు పెద్ద రామానుజం రిలేటివ్స్ అయి ఉండాలి అని వాడేం చూడట్లేదు. ఈ క్వశ్చన్ నీకిస్తే నీ యొక్క బేసిక్ లాజికల్ ఎబిలిటీ చెక్ చేస్తున్నాడు. ఇది 6. అర్థమైంది కదా సార్? 0కి యూనిట్ డిజిట్ మ్యాచ్ అవ్వట్లేదు. చిన్న లాజిక్ ఏం చేశాను? నంబర్ ట్రీ లాజిక్ యూజ్ చేశాను. ఇక్కడ ఏం చేశాను? యూనిట్ డిజిట్ యూజ్ చేశాను. అన్నీ కూడా ఒరిజినల్ క్వశ్చన్స్ విత్ ఒరిజినల్ ఆన్సర్ ఆప్షన్స్. సార్ దాన్ని 76 చేస్తేలా? అది కూడా నేను చేస్తాను. కొంచెం ఓపిక ఉండాలంతే నీకు వినడానికి. నీకు డౌట్ అడగడానికి ఓపిక లేకపోవచ్చు, కానీ నాకు డౌట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగా ఓపిక ఉన్నది. రైట్? నీ మైండ్లో ఏం తిరుగుతుందో కూడా నేను నీతో 2 నిమిషాలు మాట్లాడి నేను చెప్పగలుగుతాను. ఎందుకనంటే నేను 17 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మందిని కలిశాను. రైట్? ఇది చూడండి సార్, √x ప్లస్ మొత్తం అన్ని క్వశ్చన్లు సాల్వ్ చేస్తాను నేను. √x ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. √x ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. ఇది చూడండి సార్, దాన్ని ఏం చేస్తాడు వాడు? ఫస్ట్ 46ని రైట్ సైడ్ తీసుకొని వెళ్తాడు, సబ్ట్రాక్ట్ చేస్తాడు. రైట్? 22801. టీచర్ అలా చేస్తాడు, స్టూడెంట్ కూడా అలానే చేస్తాడు. దానికి స్క్వేర్ ఏదో కనుక్కుంటాడు. 22801 - 46. ఇదంతా మీరు చెయ్యొద్దు సార్. ఇదంతా దయచేసి ఇట్లాంటి పనికి మాలిన క్యాల్కులేషన్లు మీరు ఎగ్జామ్లో చెయ్యొద్దు. నా మాటలు కొంచెం ఘాటుగా ఉంటాయి, కానీ మీరు క్లియర్ కాని రోజు మీరు మైండ్లో అనిల్ సార్ చెప్పిన మాట మీరు మళ్ళీ గుర్తుకొస్తుంది. మెథడ్ 2. ఫస్ట్ క్వశ్చన్ని మనము మెథడ్ 2 ఇది అనిల్ నాయర్ స్టూడెంట్స్ అయితే ఎలా సాల్వ్ చేస్తారు? అనిల్ నాయర్స్ వే. నేనైతే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాను? నవ్వు ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ థింగ్ √x ప్లస్ నేను ఎలా సాల్వ్ చేస్తే మీకు అలా అలవాటు అవుతుంది సార్. √x ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. 46 అనేది ఈవెన్ నంబర్. అందరూ ఉన్నారు కదా సార్? 22801 అనేది ఆడ్ నంబర్ మైనస్ ఈవెన్ నంబర్ ఏమవుతుంది? ఆడ్ నంబర్. √x ఆడ్ నంబర్ అవుతే x ఏమవుతుంది? ఆడ్ నంబర్. ఆన్సర్ ఏమవ్వాలి? x వాల్యూ ఆడ్ నంబర్ అవ్వాలి. ఈ నంబర్ ట్రీ అనేది నేను మీకు చెప్పాను, సప్త సూత్రాలు అనేటి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్కు ఉపయోగపడుతుంది. √x ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. 22801 అనేది ఆడ్ నంబర్, 46 అనేది ఈవెన్ నంబర్. ఆడ్ మైనస్ ఈవెన్ ఎంత? ఆడ్ నంబర్. √x ఆడ్ నంబర్ అవుతే x ఏమవుతుంది? ఆడ్ నంబర్ అవుతుంది. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? ఆడ్ నంబర్, ఇది ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్. అసలు ఎంతసేపు పడుతుంది సార్ సాల్వ్ చేయడానికి మీకు? 11025. ఈ మెథడ్ మీరు చేసి చూడండి. ముందు టైమర్ పెట్టుకొని రైట్ చేసి చూడండి. బేసిక్ కామన్ సెన్స్ అప్రోచ్. √x ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. ఇదేమో ఆడ్ నంబర్. ఒరిజినల్ ఎగ్జామ్ తీసుకొని యాక్చువల్గా ఆన్సర్ ఆప్షన్లోనే మనకు ఆన్సర్ దాగున్నది, దాన్ని జస్ట్ బయటికి తీస్తే చాలు. అది మీరు చూడకుండా సాల్వ్ చేస్తేనే ఒక్కో క్వశ్చన్కి టైం ఎక్కువ పడుతుంది. ఆడ్ నంబర్ మైనస్ ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్. √x ఆడ్ నంబర్ అవుతే x ఏమవుతుంది? ఆడ్ నంబర్ అవుతుంది. ఆడ్ నంబర్ అవుతుంది. అనిల్ సార్, మరి ఒక ఆప్షన్ 11,035 ఉంటే ఏం చేయాలి సార్? ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉన్నది సార్. అనిల్ సార్, మరి 11052 ఉంటే ఏం చేయాలి సార్? మీకే ఆ డౌట్ వస్తే రైట్, ఐఐటి ఢిల్లీలో 12 సంవత్సరాలు క్యాట్ క్లాస్ చెప్పినవాడిని. నాకు ఆ డౌట్, మీరు ఆ డౌట్ అడుగుతారని నాకు తెలియదా సార్? రైట్, 11035, 11052. ఈ ఆప్షన్స్ ఉంటే ఏం చేయాలి? నేను మ్యాథ్స్ ఎలా నేర్చుకున్నానంటే √x ప్లస్ 46
ఈక్వలెంట్ టు 22801. రూట్ ఎక్స్ ప్లస్ 46 ఈక్వలెంట్ టు 22801. రూట్ ఎక్స్ అంటే ఇక్కడ చూడండి సార్, ఇదేమో న్యాచురల్ నంబర్, ఇదేమో న్యాచురల్ నంబర్, న్యాచురల్ నంబర్ మైనస్ న్యాచురల్ నంబర్, న్యాచురల్ నంబర్ అంటే రూట్ ఎక్స్ అనేది న్యాచురల్ నంబర్ కావాలి, రైట్? సరళ సంఖ్య. రూట్ ఎక్స్ అనేది న్యాచురల్ నంబర్, ఇదేమో న్యాచురల్ నంబర్, సహజ సంఖ్య, సహజ సంఖ్య. ఇది సహజ సంఖ్య, ఇది సహజ సంఖ్య. రూట్ ఎక్స్ సహజ సంఖ్య కావాలంటే ఎక్స్ చతురస్రం అయి ఉండాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. ఎక్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి, ఎక్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ ప్రాపర్టీలు రాయండి సార్ ఒక్కొక్కటి, మీకు ఒక్క డౌట్ రాదు. రూట్ ఎక్స్ కనుక న్యాచురల్ నంబర్ అయిందంటే ఎక్స్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, రైట్? వర్గం, వర్గం, పర్ఫెక్ట్ స్క్వేర్. థ్యాంక్ యూ కొండబాబు. వర్గం, వర్గం అయి ఉండాలి, రైట్? నేను మీకు లెక్కలు నేర్పిస్తాను, మీరు నాకు తెలుగు ట్రాన్స్లేషన్ నేర్పించండి, రైట్? రూట్ ఎక్స్ న్యాచురల్ నంబర్, ఎక్స్ అనేది వర్గం అయి ఉండాలి, పర్ఫెక్ట్ స్క్వేర్. లాజిక్ ఏంటి సార్? యూనిట్ డిజిట్ ఎప్పుడు, యూనిట్ డిజిట్ ఎప్పుడు 2, 3, 7 or 8 అయి ఉండదు. యూనిట్ డిజిట్ ఎప్పుడు 2, 3, 7 or 8 అయి ఉండదు. పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎప్పుడు 2, 3, 7 or 8 అయి ఉండదు. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు 4 తోటైనా భాగాహారిస్తుంది, లేకుంటే శేషం ఒకటైనా ఇస్తుంది. 4 తోటన్నా డివైడ్ అవ్వాలి, శేషం ఒకటైనా ఇవ్వాలి. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఒక వర్గానికి, ఒక నంబర్ వర్గం గనక అవుతే దాని డిజిట్ సమ్ 1, 4, 7, 9 అయి ఉండాలి.